నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్. ఎస్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు. ఎవరైతే ఇప్పుడు పోలీసులు మన తెనాలిలో ముగ్గురి బడుగు బలహీన వర్గ సంబంధించిన వ్యక్తుల్ని కొట్టారో, కాళ్ళ మీద చితక బాదారో, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఉమ్, అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు పరామర్శించడానికి. సో ఇది ఉమ్. ఏ కోణంలో చూడొచ్చు అని అంటారు? యాక్చువల్గా వాళ్ళని ముగ్గురిని పోలీసులు చెదగొట్టారు. సో చెదగొట్టినప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. యాక్చువల్గా ఇన్స్టెంట్ జస్టిస్ అంటారు దాన్ని. అంటే ఏదైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని శిక్షించిస్తున్నారో అది పోలీసులు, వాళ్ళు కాపలాదారులు చట్టాన్ని తీసుకుని శిక్షించారు, బాగానే ఉంది. అంటే కోర్టుల మీద నమ్మకం లేక, లేదా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి పోలీసులు ఈ విధంగా చర్యలకి ఉపక్రమించారు అనే వాళ్ళు ఉన్నారు. లేదు, ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లా శిక్షించే వాళ్ళని హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి శిక్ష పడి ఇదైనా కూడా ఏముంది, మహా అయితే ఒక 2 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, వాళ్ళు మంచి ప్రవర్తన ఉంటే మళ్ళీ రిలీజ్ అయిపోతున్నారు అనుకుంటారు. సో అటువంటి వాళ్ళని శిక్షించినందుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే, అటువంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలి, చిన్న వయసులోనే తప్పుదారి పట్టారు అని అందరూ అంటుంటే, అటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు వాళ్ళ తాలూకు మనుషులా? జనరల్గా ఎవరైతే జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ అయ్యి వాళ్ళకి కలవడానికి వెళ్తారో, వాళ్ళు ఎవరు వెళ్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కలవడానికి వెళ్తారు. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు రాజకీయ కోణంలో చూసినా కూడా, రాజకీయ కోణంలో చూసినప్పుడు నేరస్తుల్ని కలవడానికి వెళ్ళడం, సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? గత ఓకే. 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఎవరెవరైతే విచ్చలవిడిగా ప్రవర్తించారో, నోటుకొచ్చినట్టు మాట్లాడారో, నచ్చినట్టుగా బిహేవ్ చేశారో వాళ్ళందరికీ ప్రభుత్వం కొమ్ము కాసింది. ఓకే. ఇంకా అదే పంథాలో వెళ్తున్నారంటే వీళ్ళు ఏమనాలి? ఇప్పుడు ఆ గంజాయికి సంబంధించి, ఆ డ్రగ్స్ సంబంధించి ఎంతో నిజంగా తెనాలి అంటే కలల కానాచి అంటారు తెనాలిని. అటువంటి తెనాలిని ఈరోజు డ్రగ్స్‌కి అడ్డాగా మార్చేశారు. మార్చేసిన పోగా వాళ్ళు ఎవరికైతే పోలీసులు ఇన్‌స్టంట్ జస్టిస్ కింద వాళ్ళని చితక్కొట్టారో, దాన్ని ఆ వీడియో వైరల్ చేశారో, అందరూ మెచ్చుకుంటుంటే అటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారంటే, అసలు ఈ నాయకుడికి ఎవరు సలహా ఇస్తున్నారండి? అంటే మీరు వెళ్ళండి సార్, వాడిని పరామర్శించండి సార్, మనకి క్రేజ్ వస్తది అనుకుంటున్నారా? అసలు ఓకే. జైల్లో ఉన్న ముద్దాయిల్ని కలవడం, పోనీ వాళ్ళ పార్టీ నాయకులు ఒక గతంలో మాజీ మంత్రిగా చేశారు, అటువంటి వాళ్ళు కలిశారంటే పోనీ మీరు అన్నట్టు రెడ్ బుక్, కక్ష సాధింపు అనుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా గంజాయి సంబంధించి దొరికితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారంటే ఏమనుకోవాలి? పోనీ గతంలో ఇదే పల్నాడులో జరిగిన పిన్నెల్లి గారు ఆ, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఈవీఎం మెషిన్ పగలగొట్టి చేస్తే అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి నెల్లూరు వరకు వెళ్ళారని అర్థమవుతుంది. ఉమ్. బట్ ఇక్కడ ఇటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారంటే దేన్ని పెంచి పోషిస్తున్నారు? అంటే గోండాయిజాన్ని, రౌడీయిజాన్ని, డ్రగ్స్ని, మత్తు పదార్థాలకి బానిసలుగా మారండి. మేము ఎంతసేపు పథకాల రూపంలో డబ్బులు ఇస్తుంటాం, మీరు ఎప్పుడు అలాగే పడి ఉండండి అని చెప్పడానికే వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెళ్తున్నారు. అసలు ఆ తెనాలిలో ఏదైతే డ్రగ్స్కి బానిసలు ఇప్పుడు దొరికారో, వాళ్ళ తల్లులు రోదన మీరు విన్నారా? మొన్న ఎప్పుడో న్యూస్లో చూశాను. వాళ్ళు ఉమ్. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు చదువుకోవాల్సిన వయసులో, లేదంటే చక్కగా గ్రాడ్యుయేషన్ చదవాల్సిన వయసులో ఇట్లాంటి వాటికి బానిసయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని మార్చండి, వాళ్ళు మార్చి బడికి కాలేజీకి పంపించే నాదుడే లేడా అని అడుగుతుంటే అక్కడికి వెళ్ళి పరామర్శించవచ్చు కదా. వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు కదా. అమ్మా, మీ పిల్లలు ఇలా ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళకి రీహాబిలేషన్ సెంటర్కి వెళ్ళి మార్చుదాం, చేద్దాం, దానికి సంబంధించిన ఖర్చు మేము పెట్టుకుంటాము, లేదా ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం అని చెప్పకుండా అటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళని వెళ్ళి జైలుకి వెళ్ళి కలవడం అనేది ఇది ఎక్కడి కల్చరో నాకు అర్థం అంటే అవ్వట్లేదు. ఇప్పుడు రెడ్ బుక్ అంటే రాజ్యాంగం కింద వీళ్ళని కొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని పట్ల హ్మ్, మీరేమంటారు సార్? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంతకు ముందు వరకు కూడా వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉన్నత స్థాయి ఉద్యోగులు
ఐపీఎస్లు ఐఏఎస్ వాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళు కదా, వీళ్ళిద్దరికి సంబంధించే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎంతవరకు అనుకున్నాం. మళ్ళీ సామాన్యుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగమేనా? సామాన్యుడు ఎందుకు శిక్షిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం? అంటే వీళ్ళ భాషలో అనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఆ, మాజీ ప్రజాప్రతినిధుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఇబ్బంది పెట్టారంటే అనుకోవచ్చు. సామాన్యుల్ని ఇట్లాగా డ్రగ్స్లో దొరికిన వాళ్ళకి కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే అంటే రాజకీయం చేయడం కూడా సరిగ్గా రావట్లేదు వీళ్ళకి. రెడ్ ఉమ్. బుక్ రాజ్యాంగం పేరుతో సానుభూతి పొందాం అనుకుంటే పొందండి. కానీ డ్రగ్స్ విషయంలోనూ, లేదా ఒక బాలికకి అత్యాచారం చేశాడని అలాంటి ఎదవల్ని పోలీస్ స్టేషన్కు లేదా జైలుకి వెళ్ళి కలుస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట? ఇలాంటి నేరాలు మరికొంచెం చేయండిరా అని ఎంకరేజ్మెంట్ వెళ్తున్నారు. అంటే ఇప్పుడు వాడు ఆ జైల్లో ఉన్న ఆ ముగ్గురు కూడా, ఇప్పుడు ఆ ముగ్గురు కూడా మూడు మతాలకు చెందిన వాళ్ళు అన్నట్టుగా పేపర్లో కూడా న్యూస్లో వైరల్ అవుతుంది. సో నేరం చేసిన వాడికి మతం ఏంటి, కులం ఏంటండి? ఆ? నేరం చేస్తే వాడు దళితుడైతే ఎక్స్క్యూజ్ చేయాలా, లేదా మైనారిటీకి చెందిన వాడైతే ఎక్స్క్యూజ్ చేయాలా? అలా కాదు కదా. రాజ్యాంగము, న్యాయం అందరికీ ఒకటే కదా. అంటే ఇక్కడ కూడా కుల మత రాజకీయాలు వాడుకుంటున్నారు తప్పు ఓకే. చేసిన వాడికి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అన్నప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైసీపీ వాళ్ళు ఏం వాదిస్తున్నారు? మాజీ ప్రజాప్రతినిధుల్ని, మాజీ మంత్రులకి టార్గెట్ చేశారు. అప్పుడు ప్రభుత్వానికి ఎవరైతే ఒత్తాసు పలికారో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి టార్గెట్ చేసిగా కక్ష సాధింపు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ సామాన్యులకు ఎందుకు చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం? సామాన్యులు బలవ్వకుండా ఉండడం కోసమే వీళ్ళు చూస్తున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఇలా మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న సోకాల్ నాయకులు ఎవ్వరు బయట ఉండరు. ఇప్పటికి లోపలే ఉండాలి. కానీ ఎవరెవరైతే సార్ ఇప్పుడు పొద్దున్న జగన్మోహన్ ఏ- రెడ్డి ఎక్- గారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే పోలీసులు ఉమ్. కూడా ఎంత దిగజారిపోయారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దాని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు పోలీసులు దిగజారిపోయారు అంటున్నారు. నేను అదే అంటున్నాను. వీళ్ళ నాయకులకో కార్యకర్తలకో ఇబ్బంది కలిగినప్పుడు పోలీసులు ప్రభుత్వం వైపు పార్షియల్గా చూపించారు అనుకోవచ్చు. సరే, వీళ్ళ గతంలో కూడా ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని మోకాల మీద కూర్చోబెట్టి ఇబ్బంది సుధాకర్. పెట్టారే, సుధాకర్ గారిని, స్వర్గీయ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. మరి ఆయన సుధాకర్ రెడ్డి పేరు పూర్తిగా ఉమ్. గుర్తులేదు నాకు. మరి ఆయనకి పరామర్శించారా? ఆ తల్లి ఇప్పుడు ఒంటరిది అయిపోయి రోధిస్తుంది, మాట్లాడారా? ఆ డ్రైవర్ని చంపేశారు కదా, సాక్ష్యం అవుతుందేమో అని. ఆ డ్రైవర్ సంబంధించి చేశారా? తరువాత చేయలేదు. ఒంగోలులో ఎక్కడ ఒక 9వ తరగతి చదువుతున్న అబ్బాయిని చంపేశారు. తర్వాత ఇంకొక దళితుడిని చంపేశారు. మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళు దళితులు, వీళ్ళు మైనార్టీలు ఇలాంటివి? ఇప్పుడు గుర్తొస్తున్నాయి వీళ్ళకి. అంటే నేను అదే అంటున్నాను, వీళ్ళకి సలహాలు సూచనలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ సరిగ్గా రాజకీయం నడిపించడం కూడా రావట్లేదు వీళ్ళకి. ఓకే. ఒక ముగ్గురు డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యి లోపల ఉంటే వాళ్ళకెళ్ళి పలకరిస్తే రేపు పొద్దున మీ ఇజ్జత్ ఏమవుతుంది, మీ మీ వాల్యూస్ ఏమవుతాయని కూడా ఆలోచన లేదు. ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. నాకంటూ నిన్న కూడా ఆయన అదే చెప్తున్నాడు, నాకు ఒక 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఈవీఎంల ద్వారా నేను ఓడిపోయేంత తప్ప నేను గెలిచేవాడిని అనే మాట్లాడుతున్నారు ఇంకా. అంతకుముందు కూడా ఈయన గెలిచినప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి టీడీపీకి 39% ఓటింగ్ ఉంది. అవును. అంత మాత్రం మేము ఓటింగ్ ఉంది అని చెప్పి నచ్చినట్టుగా బిహేవ్ చేయలేదు కదా. అసలు ఒకవైపు అదే అంటున్నాను, నేరం చేసే వాళ్ళకి వెళ్ళి పలకరించడము, వాళ్ళకి జైల్లో పరామర్శించడం. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా జైలుకి వెళ్ళి పరామర్శించారంట. పేర్లు అనవసరం, ఇలా చెప్తే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికే. ఉమ్. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అది కూడా ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళకి. పోనీ మీ నాయకులు, మీ మాజీ ప్రజాప్రతినిధులకు వెళ్ళారు, ఇప్పుడు వంశీ గారికి పలకరించారు, పిన్నెల గారికి పలకరించారంటే ఒక అర్థం ఉంది. అక్కడ నిజంగా తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులు కాబట్టి పరామర్శించవచ్చు, ఓకే. దాన్ని రాజకీయం చేయొచ్చు. ఇట్లా సామాన్యులకి చిల్లర చిల్లర దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శిస్తే రేపొద్దున ఏమంటారు? ఇప్పటికే మీ పార్టీ అంతా నేరస్తులతో నిండిపోయిందిరా బాబు అని అందరూ బయట చెప్పుకుంటుంటే ఇట్లా చిల్లర చిల్లర కూడా అంటే వాళ్ళు కూడా మా వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని చెప్పకనే చెప్తున్నారు వీళ్ళు. అంతే ఓకే. కదా. ఇప్పుడు అవును. అక్కడ తిరుపతిలో లడ్డు వ్యవహారం నుంచి
ఆ వైజాగ్లో దొరికిన కంటైనర్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు అందరూ ఏమర్థమవుతుంది, ఆహా ఇది వైసీపీకి రిలేటెడ్ అనే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే నేరస్తుల పార్టీగా పేరు పొందారు మీరు. ఎందుకు దాన్ని అపవాదం తప్పించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా ఆ, ఇట్లాంటి చిన్న చిన్న నేరాలు చేసే వాళ్ళని వీళ్ళు కూడా వెళ్ళి పరామర్శించంటే వీళ్ళందరినీ ఓటు బ్యాంక్గా చేసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే ఇలా నేరాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశమా? ఏం ఓకే. సందేశం ఇస్తున్నారండి అసలు? అంటే ఆ, అసలు ఏం అనిపించదా వీళ్ళకి? అదే అనిపిస్తుంది అసలు వీళ్ళు నిజంగా ఎట్లా కలవడానికి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా రాజకీయం చేయాలనుకునే వాళ్ళని అసలు వీళ్ళు వెనక నుంచి ఆ రాజకీయ సలహాదారు ఎవరున్నారో వాళ్ళకి ఒక్కసారి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చూపిస్తే వాళ్ళకు కాళ్ళకు నమస్కారం పెట్టుకుంటారు ఓకే. ఓకే. కదా. అవును. ఒకవైపు అదే అంటున్నాను, ప్రపంచమంతా ఇటువంటి వాళ్ళకి శిక్షించాలని చెప్పి న్యాయం వరకు వెళ్ళకపోయినా పోలీసులు కొట్టిన దాన్ని ఖండించే వాళ్ళు ఉన్నారు, లేదనట్లేదు. కానీ పర్సంటేజ్ చాలా తక్కువ. ఎక్కువ మంది ఇన్స్టెంట్ జస్టిస్కే ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు దారి తప్పకుండా ఇకపై అటువంటి తప్పులు చేయకుండా ఉండడం కోసం పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సరైనదే అని అందరూ భావించారు. అటువంటి భావించినా కూడా వీరు మళ్ళీ వెళ్ళి పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టారంటే, అంటే ఉన్న ఓటు బ్యాంకు ఏదైతే ఉందో ఇప్పుడు 40 కూడా ఉండదు, 4% కూడా 10% పడిపోయి ఉంటుంది. ఆ ఉమ్. 10% కూడా ఉంచుకోవాలని లేదా వీళ్ళకి? ఎవరయ్యా వీళ్ళకి సలహాలు ఇచ్చేది? మరి అది అదే. వాళ్ళ ఆలోచన పరిధికే వదిలేస్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.